అందరికీ నమస్కారం. నా పేరు శివమురళి. నేను తెలుగు టీచర్ని. ఈరోజు మనము 8వ తరగతిలోని తెలుగు పాఠ్య పుస్తకంలో మొదటి పాఠమైనటువంటి ఆంధ్ర వైభవం పాఠం గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ మీ ముందరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. ఇక మనం పాఠం పేరు చూసుకున్నట్లయితే ఆంధ్ర వైభవం. అసలు ఆంధ్ర వైభవం అంటే మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. అందులో ఒక రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంఘటనలు అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కవులైతేనేమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులైతేనేమి, ఇంకా వీటి గురించి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి అంగరంగ వైభవంగా, అద్భుతంగా, సంతోషంగా, ఉత్సాహంగా చెప్పుకోవడాన్ని ఆంధ్ర వైభవం అని చెప్పుకుంటాం అన్నమాట మనం. ఇక మనకి ఈ పాఠంలో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 30వ పేజీ చూసుకుంటే చదవండి, ఆలోచించి చెప్పండి అని ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఆ పద్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇంకోసారి పాడతాను, వినండి. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. మనకి పద్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే కరుణశ్రీ. అంటే ఈయన పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఈ పద్యం యొక్క అర్థం చూసుకున్నట్లయితే, తెలుగుదనము వంటి తీయదనము లేదు. ఏమంటున్నారు? తెలుగుదనము వంటి తీయదనము లేదు. అంటే ఇక్కడ తెలుగు ధనము, ధనము అంటే ఇక్కడ భాష అన్నమాట. అంటే భాషని డబ్బుతో పోల్చారన్నమాట. అంటే తెలుగు భాష అన్నమాట. తెలుగుదనము వంటి తీయదనము లేదు అంటే తెలుగు భాష కంటే మధురమైనటువంటి భాష, తీయనైనటువంటి భాష మరేది లేదు అని చెప్తున్నారు అనమాట. అంటే తెలుగు భాష కంటే గొప్పమైనటువంటి భాష మరేది లేదు, దీనంత మధురమైనటువంటి భాష మరేది లేదు అని చెప్తున్నారు అనమాట. తెలుగు కవుల వంటి ఘనులు లేరు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది కవులు ఉన్నారనమాట. వీరిని మించినటువంటి గొప్ప గొప్ప కవులు మరెవ్వరూ లేరనమాట. ఘనులు అంటే గొప్పవారు అనమాట. ఘనులు అంటే గొప్పవారు. మన తెలుగు కవులను మించినటువంటి గొప్ప కవులు మరి ఏ రాష్ట్రంలో మరెక్కడ కానీ లేరు అని చెబుతున్నారు అనమాట. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా. కల్పవల్లి, మనకి కల్పవృక్షం అంటే తెలుసు. కల్పవృక్షం అంటే కోరికలు తీర్చేటటువంటి చెట్టు అన్నమాట. వృక్షం అంటే చెట్టు, కల్పవృక్షం అంటే కోరికలు తీర్చేటటువంటి చెట్టు. అలాగే కల్పవల్లి అంటే కోరికలు తీర్చేటటువంటి తల్లి. ఎవరంటే తెలుగు తల్లి. ఎవరి కోరికలు తీరుస్తున్నారు? సాధుజన అంటే సామాన్య ప్రజల యొక్క కోరికలు తీర్చేటటువంటి తల్లి ఎవరంటే తెలుగు తల్లి అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇక ఈ పద్యం చివరన మకుటం ఏంటంటే లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే ఈ పద్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆయన యొక్క కలం పేరు ఏంటంటే కరుణశ్రీ అన్నమాట. పద్యం చివరన మకుటం ఏంటంటే లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇక ఈ పద్యానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో మనకి 3 ప్రశ్నలు ఇవ్వడం అయితే జరిగింది. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న, పై పద్యం దేని గురించి చెబుతుంది? ఈ పద్యము దేని గురించి చెబుతుంది అని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. దానికి సమాధానము తెలుగు భాష గురించి చెబుతుంది అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. దేని గురించి చెబుతుందంటే తెలుగు భాష గురించి చెబుతుందని మనము చెప్పుకోవచ్చు. ఇక రెండో ప్రశ్న, సాధుజన కల్పవల్లి ఎవరు? సాధుజన కల్పవల్లి ఎవరు అంటే తెలుగు తల్లి అన్నమాట. తెలుగు తల్లి సామాన్య ప్రజల యొక్క కోరికలు తీరుస్తుంది కాబట్టి తెలుగు తల్లి అని మనము సమాధానంగా చెప్పుకోవచ్చు అన్నమాట.
ఇక మూడో ప్రశ్న ఏంటంటే కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చారు? కవి తెలుగుదనాన్ని, తెలుగుదనము అంటే తీయదనము లేదు అంటే తెలుగుదనాన్ని, తెలుగు భాషని తీయదనంతో పోల్చారనమాట. దేంతో పోల్చారు? తీయదనంతో పోల్చారని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక మనము ఈ పాఠం యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే కవి పేరు ఏంటి అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ. కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన ఎప్పుడు పుట్టారంటే 1918లో జన్మించి 1986లో మరణించడం జరిగిందనమాట. ఈయన ఎక్కడ పుట్టారంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ అనేటటువంటి గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. అలాగే ఈయన యొక్క రచనలు స్మృతులు, గేయాలు, పాడరావు తెలుగువాడ అనేటటువంటివి ఈయన యొక్క రచనలు అన్నమాట. ఈ యొక్క పాఠం ఆంధ్ర వైభవం అనేటటువంటి పాఠము పాడరావు తెలుగువాడ అనేటటువంటి గేయ సంపుటిలో నుంచి తీసుకోవడం జరిగిందనమాట, స్వీకరించడం జరిగిందనమాట. ఇక ఈ యొక్క ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల యొక్క ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే ఆంధ్ర సంస్కృతిని, మన ఆంధ్రప్రదేశ్ లో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట, వాటిని అలాగే ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకులు, మన ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించినటువంటి ఆ యొక్క గొప్ప వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి, అలాగే ఆంధ్ర కవుల ఘనతను, మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది రైటర్స్ ఉన్నారన్నమాట, రచయితలు, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి అర్థం చేసుకుని వాళ్ళని అభినందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం, ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంతవరకు ప్రతి ఒక్కరికి చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ భాగంలో మనము ఇవన్నీ నేర్చుకున్నాము. ఇక రెండో భాగంలో మనము గేయాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలా, దాని యొక్క అర్థాలు ఏంటనేటివి మనం తర్వాత భాగంలో తెలుసుకుందాము. ధన్యవాదములు.